तेलंगाना के मेरे साथी हिंदी अध्यापक और अध्यापिकाओं को सविनय नमस्कार। और जोगुलांबा गद्वाल मदीना हिंदी विद्यालय के द्वारा सभी को सविनय स्वागत। हम इस वीडियो में जो शैक्षणिक दृष्टिकोण पर्सपेक्टिव इन एजुकेशन में नूतन में जो आई दार्शनिकता विद्या के संबंधी या शिक्षा के संबंधी दार्शनिकतावादी 7 लोग थे। उन 7 लोगों में से एक जो प्रश्न जरूर आएगा, ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో వస్తుంది। ఆ టాపిక్లో మనం తెలుసుకుంటున్నాం ఈరోజు। అయితే అంతకుముందు మీకు కొన్ని 2-3 విషయాలు తెలియజేయడం జరుగుతుంది। మన మదీనా హిందీ విద్యాలయ ద్వారా మనము ఎంతో ప్రామాణికమైన పుస్తకాలతోటి మనం డిఎస్సి మెటీరియల్ తయారు చేయడం జరిగింది। అలాగే మన యాప్లో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఆన్లైన్ క్లాస్ కూడా ఉంటుంది। ఒక్క క్లాస్ ఆన్లైన్ క్లాస్ ఇది ఒక్కటే ఉంటుంది। నూతన సిలబస్ను అనుగుణంగానే మనం తయారు చేయడం జరుగుతుంది। వీడియోస్ కూడా అప్లోడ్ అయిపోతూ ఉంటాయి। అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డిఎస్సికి సంబంధించిన సిలబస్ లాంగ్వేజెస్ సిలబస్ అని ఇచ్చిండు కాబట్టి లాంగ్వేజెస్ అంటే ఎల్పి హిందీ, ఎస్ఏ హిందీ రెండిటికి కూడా సేమ్ సిలబస్, సిలబస్లో ఎటువంటి మార్పులు ఉండవు। రెండవది, ఇక చాలామంది లేడీసు సార్ మేము మెదక్లో చదివాము, నాకు మ్యారేజ్ అయింది, ఇప్పుడు మేము సంగారెడ్డిలో ఉంటున్నాము గత 20 ఏళ్ళ నుంచి అన్న, ఎక్కడైతే మీరు స్టడీ 1 to 7th చదివారో ఆ జిల్లాలోనే లోకల్గా అవుతారు। ఇక్కడ మేము 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాము, మేము రెసిడెన్స్ సర్టిఫికేట్ పెడతాము, నేటివ్ సర్టిఫికేట్ పెడతామని మాత్రం దయచేసి అలా పెట్టవద్దండి। ఎక్కడ స్టడీ ఉంటే అక్కడనే అప్లై చేయండి। ఒకవేళ మీ జిల్లాలో పోస్టు లేకపోతే వేరే జిల్లాల్లోకి వెళ్ళి రాయండి। 1 పోస్ట్ ఉన్నా రాయండి, 2 పోస్ట్ ఉన్నా రాయండి, ఎన్ని పోస్ట్ ఉన్నా కానీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఇదే చివరి డిఎస్సి, ఇక మళ్ళీ పడ్డానికి 5-6 సంవత్సరాలు పట్టవచ్చు, ఇంకా ఎక్కువ సంవత్సరాలు పట్టవచ్చు। చాలా మార్పులు సిలబస్లో కూడా చాలా మార్పులు వస్తాయి। రీసెంట్గానే చూశారు మీరు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఎంత సిలబస్ మారిందో మీకు ఇక్కడే అర్థమైపోతుంది। ఇంకా రాను మార్పులు చేర్పులు చాలా ఉంటాయి కాబట్టి ఈ డిఎస్సిలోనే ఈ 2 నెలలు మీరు హార్డ్ వర్క్ చేయండి। సార్ ఎస్ఏ ఫీజు 1000 రూపాయలు, ఎల్పి ఫీజు 1000 రూపాయలు అంటే ఫీజుల దగ్గర మీరు ఎట్టి పరిస్థితుల్లో 2000 కట్టాలన్నా రాయాలన్నా ఇలా ఆలోచించేవాడు అసలు అప్లై చేయొద్దండి, అసలు రాయొద్దండి। ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఇన్ని రోజులు ఎదురు చూసింది డిఎస్సి కోసమే। ఫీజుల విషయం దగ్గర కానీ ఇలాంటి విషయాల దగ్గర మనము వెనుకడుగు ముందడుగు వేస్తే మనం అనుకున్న లక్ష్యాలను సాధించలేము। కాబట్టి టెట్ క్వాలిఫై కావడమే నీకు ఒక అదృష్టము। ఈ అదృష్టాన్ని నువ్వు డిఎస్సిలో పరీక్షించుకొని ఎల్పిఎస్ఏ 2 పోస్టులు నీ జిల్లాలో లేకపోయినా వేరే జిల్లాకైనా వెళ్ళి మీరు ఖచ్చితంగా అప్లై చేసి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయ ద్వారా కోరుకుంటున్నాం। ఇప్పుడు మనం సెకండ్ యూనిట్లో న్యూ టాపిక్, సెకండ్ యూనిట్లో కొత్తగా చేర్చబడిన టాపిక్ సెకండ్ యూనిట్ పిఐఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ शैक्षणिक दृष्टिकोण पर्स्पेक्टिव इन एजुकेशन लो కొత్తగా యాడ్ అయిన టాపిక్ రెండవ యూనిట్ లో రెండవ టాపిక్ दूसरा टॉपिक जो भारत में जो शिक्षा के संबंधी
दार्शनिकतावादी, दार्शनिकतावादी जो शिक्षा संबंधी के बारे में क्या बताया था, ఫిలాసఫర్స్ ఏం చెప్పారు. మొత్తం 7 మంది గురించి ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే మనం కేవలము విద్యా దృక్పథాలను తెలుగు సంబంధించిన ఒక బుక్కులో మనం చదివితే దాంట్లో ఈ టాపిక్ లేదు. టాపిక్ ఇస్తాడు, ఆ టాపిక్ ఎక్కడ ఉంది అనేది మనం చూసుకోవాలి. డీఈడి సంబంధించిన దాంట్లో ఉందా, బీఈడి సంబంధించిన పుస్తకాల్లో ఉందా. కేవలము విద్యా దృక్పథాలు ఒక్క పుస్తకం చదివితే రాదు. ఇది బీఈడి సంబంధించింది, ఈ పుస్తకంలో ఈ టాపిక్ ఉంది, ఇది బాగా గమనించండి. కాబట్టి మన మెటీరియల్ కూడా మనము అనేకమైన బీఈడి డిఈడి పుస్తకాలను రెఫర్ చేసి, ప్రామాణికమైన పుస్తకాలను రెఫర్ చేసి అద్భుతంగా మెటీరియల్ తయారు చేస్తున్నాము. కేవలం 2-3 రోజుల్లోనే బుక్ రిలీజ్ అవుతుంది. అలాగే అప్డేటెడ్ సిలబస్తోనే మనము వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. ఇది మీరందరూ కూడా గమనించండి. దార్శనికతావాది కితనే లోగ్ थे, 7 లోగ్ మొత్తం ఉన్నారు. దాంట్లో మనం ఇప్పుడు एक प्रमुख व्यक्ति भारत के दार्शनिकतावादी जिड्डू कृष्णमूर्ति के बारे में हम जान लेते हैं. इस क्लास में जिड्डू कृष्णमूर्ति के बारे में हम जान लेते हैं. जो ఈ యూనిట్ ఎక్కడ ఉంది, మనకు నూతన సిలబస్ లో ఉంది. కేవలం తెలుగు అకాడమీ విద్య ఒక్క బుక్ చదవడం వల్ల రాదు. టాపిక్ ఆ బీఈడిలో ఉందా, డీఈడిలో ఉందా అనేది చూసుకోవాలి. ఐసిటి ఉంది టాపిక్, నూతన సిలబస్. గమనించండి, కేవలం ఒక బుక్ తీసుకొని చదవడం వల్ల ఉద్యోగాలు రావు. 1-2 పుస్తకాలు చదవడం వల్ల ఉద్యోగాలు రావు. టాపిక్ చూసుకోవాలి, ఆ టాపిక్ ఎక్కడ ఉందో ఆ పుస్తకంలో చదవాలి తప్ప కేవలము ఒక బుక్ తీసుకొని చదివి నాకు ఉద్యోగం రాలేదా అంటే ఖచ్చితంగా రాదు. మనం ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ని ఎంతో ప్రామాణికమైన పుస్తకాలు, అంటే ప్రామాణికం అంటే ఏమీ లేవు, డిఈడి బిఈడి అకాడమీ పుస్తకాల్లో నుంచే మనం తయారు చేయడం జరిగింది. విత్ ప్రాక్టీస్ బిట్స్తో సహా మనం బుక్లో బాగా అద్భుతంగా బుక్ను తయారు చేస్తున్నాము. అయితే ఇంకోటి మనం గమనించాలి, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషనే రేపు డిఎస్సిలో జాబును నిర్ణయించే మార్కులు ఉంటాయి. ఈ 20 బిట్లలో నువ్వు ఎన్ని ఎక్కువగా పెట్టుకుంటావో నీ జాబ్కి అంత దగ్గరగా పోతుంది. ఇది ఖచ్చితంగా రేపు రిజల్ట్లో కూడా చూపెట్టబడుతుంది. చూడండి, జాగ్రత్తగా గమనించుకోండి. ఇది అందుబాటులో లేని ఈ సబ్జెక్ట్ని మనము అద్భుతంగా ఆన్లైన్ క్లాసులు మరియు మెటీరియల్ని కూడా మనం తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ మెటీరియల్ని మీరు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయ ద్వారా కోరుకుంటున్నాము. అలాగే జేఎల్ సంబంధించింది, టీజీటీ సంబంధించింది, పీజీటీ సంబంధించింది, గురుకులా సంబంధించిన అన్ని మెటీరియల్స్లో కూడా తీసుకున్న వాళ్ళందరూ కూడా బాగా ఉపయోగించుకున్నారు. మంచిగా వాటిల్లో నుంచే బిట్స్ వచ్చినాయి అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక బాధ్యతాయుతంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది నీ యొక్క లైఫ్కు సంబంధించింది. ఒక్కసారి మిస్ అయిందంటే మళ్ళీ రాదు. ఇప్పుడు మనం ఈ క్లాస్లో యూనిట్ 2లో సెకండ్ టాపిక్ అయిన దార్శనికతావాది 7 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఒక వ్యక్తి మనకు జిడ్డు కృష్ణమూర్తి. నీట్గా నోట్స్ రాసుకోండి. ఖచ్చితంగా ఈ 7 మెంబర్స్లో నుంచి ఒక్క బిట్టు వస్తుంది. సార్ 7 టాపిక్లు చదివితే ఒక్క బిట్టు వస్తుందా? గ్రూప్స్ చదివే వాళ్ళకి వెళ్ళి చూడండి, నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళని చూడండి. ఫస్ట్ ఇయర్ నుంచి మొదలుకొని సెకండ్ ఇయర్ వరకు వాళ్ళు ఎవ్రీ వీక్, ఎవ్రీ 3 డేస్కి ఒకసారి వాళ్ళు ఎగ్జామ్స్ నెగిటివ్ మార్క్స్ తోటి రాస్తూనే ఉంటారు. వాళ్ళు 2 ఏళ్ళు కష్టపడితే కానీ వాళ్ళు డాక్టర్ కాలేకపోతున్నారు. నువ్వు ఒక 50 రోజులు కష్టపడి, 50 రోజులు 8-9 గంటలు కష్టపడి ఎందుకు నువ్వు టీచర్ కాలేకపోతున్నావు అంటే నీలో ఉండే నిర్లక్ష్యము.
ఆ నిర్లక్ష్యాన్ని వదులుకోండి. 7 మందిలో చదివితే ఒక్క బిట్ వస్తే చాలరా నాకు అని మైండ్ సెట్తో చదవండి. 7 టాపిక్లు చదివితే ఒక్క బిట్ వస్తుందా? అయితే ఈ 7 టాపిక్లను పక్కన పెట్టేద్దామంటే నిన్ను కూడా దేవుడు పక్కన పెట్టేస్తాడు. ఎవరు ఎక్కువ కష్టపడతారు? जो व्यक्ति ईमानदारी से श्रम करता है, मेहनत करता है, उसे भगवान जरूर कामयाब करता है. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నీట్గా రాసుకోండి. జిడ్డు కృష్ణమూర్తి. మళ్ళీ చెప్తున్నా, ఈ టాపిక్ ఎక్కడ ఉంది? బీఈడీలో దీంట్లో ఉంది. శైక్షణిక విద్యా దృక్పథాలను తెలుగు బుక్లో లేదు. భ్రమపడి ఆ పుస్తకం వెతుకులాడి చదివి అనవసరంగా ఉద్యోగాన్ని పోగొట్టుకోవద్దండి. जिड्डू कृष्णमूर्ति, इन्होंने कौन है? एक विश्व प्रसिद्ध दार्शनिकतावादी है. मन भारतीयुడు, हमारे भारतवादी जो विश्व में प्रपंचంలోనే గొప్ప తత్వవేత్తల్లో इन्होंने एक थे और इनका जन्म 1893. బాగా నోట్ చేసుకోండి. ఇది టెక్స్ట్ బుక్లో నుంచి మనం ప్రామాణికంగా రాసింది కాబట్టి డేట్ను ఫిక్స్గా గుర్తుపెట్టుకోండి. మే 11వ తారీఖు, మే 11, मदनपल्ली. मदनपल्ली कहाँ है? चित्तूर जिला में है. चित्तूर जिला में अब जो आंध्र प्रदेश में, इప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో चित्तूर जिला में मदनपल्ली में इन्होंने जन्म हुआ था और इनकी मृत्यु 1986. బాగా గుర్తుపెట్టుకోండి. 1986లో ఈయన చనిపోవడం జరిగింది. ఒక్కసారి ఇక్కడ మనం చిన్న రివిజన్ చేసుకుందాం. 1986లో ఏం లింక్ ఉంది? 1986 NEP 1986లో వచ్చింది. जो उस समय कौन प्रधानमंत्री थे? राजीव गांधी. उस समय विद्याशाखा मंत्री कौन थे? PV नरसिम्हाराव थे. ఒక్కసారి లైట్గా రివిజన్ అంతవరకే. కాబట్టి గుర్తుపెట్టుకోండి. जो इन्होंने 1893 में 11 तारीख मदनपल्ली चित्तूर जिला में आंध्र प्रदेश में पैदा हुए और इनका मृत्यु 1986. इनकी माता का नाम संजीवम्मा और पिता का नाम नारायणीय है और इन्होंने तेलुगु ब्राह्मण थे. బాగా గుర్తుపెట్టుకోండి. తెలుగు బ్రాహ్మణ్. నీట్గా నోట్స్ రాసుకోండి. అలాగే మనం మెటీరియల్ని రెఫర్ చేయండి. నీట్గా వీడియో చూడడం, మెటీరియల్ అండర్లైన్ చేసుకోవడం, దాని మీద మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, ఈ టాపిక్ మీద ఎగ్జామ్ రాయడం. చూడండి ఎంత నీట్గా ఒక సీక్వెల్ మనం మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాము. బలంగా ఉండాలి మనం. ఎన్ని టాపిక్స్ అయినా సరే, ఎంతైనా సరే చదువుదాం, ఖచ్చితంగా సాధిద్దాం. ఒక్కసారి ఇంకా నువ్వు చదివేది, ఒక్కసారి నువ్వు కష్టపడేది ఈ 50-60 రోజులే. తర్వాత నువ్వు కష్టపడాలన్నా కూడా అవసరం లేదు. ఎందుకంటే అన్నీ కూడా హ్యాపీ లైఫ్సే. హ్యాపీ లైఫ్ రావాలంటే ఖచ్చితంగా ఈ 60 రోజులు ఎవరైతే అద్భుతంగా ఉపయోగించుకుంటారో వాళ్ళకే జాబ్ వస్తుంది. ఔర్ ఇన్కో ఏక్ ఉపాధి తా. టెక్స్ట్ బుక్లో ఉంది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నోట్ చేసుకోండి. నూతన్ ధర్మ ప్రవర్త कहते हैं इनको. वेरी 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 मोस्ट इंपॉर्टेंट. जो जिड्डू कृष्णमूर्ति जी को क्या कहते हैं? नूतन धर्म प्रवर्ता कहते हैं. जिड्डू कृष्णमूर्ति जी ने 10 वर्ष की आयु समय उनकी माता जी का मृत्यु हुई थी. जो जिड्डू कृष्णमूर्ति जी जो कहाँ पैदा हुए हैं? जो मदनपल्ली चित्तूर जिला में आंध्र प्रदेश में पैदा हुए हैं. जो इनकी आयु 10 वर्ष की समय जो उनकी माता की मृत्यु हुई है और श्रीमती अनिबिसेंट जी की आमंत्रित के कारण उनकी पिताजी ने उड़ियार गए. वेरी 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 मोस्ट इंपॉर्टेंट. उड़ियार कहाँ है? मद्रास के पास. అంటే తమిళనాడుకు వెళ్ళడం జరిగింది. किसके आमंत्रित के कारण? श्रीमती अनिबिसेंट के कारण. आमंत्रित कारण उनकी पिताजी ने मद्रास के पास उड़ियार गया. 1908 में उड़ियार गए, मद्रास के पास उड़ियार गए, तमिलनाडु गए. किसके आमंत्रित कारण?
श्रीमती अनबिसेंट के आमंत्रित कारण। और जो जिड्डू कृष्णमूर्ति जी का गहरी आध्यात्मिकता को देखकर जो श्रीमती अनबिसेंट ने जो विस्मयादि होकर, आश्चर्य होकर उन्होंने जिड्डू कृष्णमूर्ति जी को गोद लिया। वेरी 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 मोस्ट इंपॉर्टेंट, जिड्डू कृष्णमूर्ति जी को गोद किसने लिया? श्रीमती अनबिसेंट ने लिया। वेरी वेरी मोस्ट इंपॉर्टेंट। और उसके बाद इनकी प्राथमिक शिक्षा मद्रास में चली और उच्च शिक्षा इंग्लैंड में चली। ఈయన ప్రాథమిక విద్య అంతా కూడా मद्रासलो और उच्च शिक्षा पूरा इंग्लैंड में चली है। और इन्होंने 1911 में उड़ियार में एक संस्था स्थापित किया। उसका नाम है ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఇన్ ద ఈస్ట్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఇన్ ద ఈస్ట్ అనే ఒక సంస్థను 1911 में जिड्डू कृष्णमूर्ति जी ने जो स्थापित किया है। और 300 केंद्रों को, 300 केंद्र क्या है? 300 केंद्रों को, संस्थाओं को श्रीमती अनबिसेंट ने अपने गोद लिया। पुत्र को, जो जिड्डू कृष्णमूर्ति जी को जो सौंपा दिया, నువ్వు తీసుకో అని చెప్పి ఇచ్చేసింది. उस समय जिड्डू कृष्णमूर्ति जी ने उसको स्वीकार ना कर फिर अनबिसेंट को जो रिटर्न दे दिए हैं, తిరిగి ఇచ్చేసినాడు. 3000 కేంద్రాలను ఆయనకు అప్పజెబితే श्रीमती अनबिसेंट ने उन्होंने ना लेकर फिर अनबिसेंट जी को ही लौटा दिया है. नोट చేసుకోండి. అలాగే सत्य के खोज के लिए कोई राजमार्ग नहीं है. राजमार्ग संस्था के द्वारा और गुरु के द्वारा, आध्यात्मिक केंद्रों के द्वारा, जो मंदिरों के द्वारा, किसी के द्वारा सत्य का खोज नहीं चलती है. सत्य का खोज इसलिए चलती है जो सत्य स्वयं खोजना అని చెప్పిన వ్యక్తి ఎవరంటే జిడ్డు కృష్ణమూర్తి జీనే. సత్య అనే మాట వచ్చింది అంటే తాత్వికవేత్తలో, दार्शनिकतावादी में केवल जिड्डू कृष्णमूर्ति जी అని గుర్తుపెట్టుకోండి. सत्य के जो खोज करने के लिए कोई राजमार्ग नहीं है, सत्य स्वयं खोजना అని చెప్పడం జరిగింది. और इन्होंने मृत्यु के बारे में 2 प्रकार बताया. एक शारीरिक मृत्यु और दूसरा मन की मृत्यु అని చెప్పడం జరిగింది. इनकी दृष्टि में मृत्यु 2 प्रकार होती है. शारीरिक रूप मृत्यु होती है और मन की मृत्यु होती है. इन दोनों में वास्तविक मृत्यु किसे कहते हैं అంటే मन की मृत्यु को. वास्तविक मृत्यु कहता है इनको मन की मृत्यु को. ఇది కృష్ణమూర్తి జీ గారి యొక్క బ్యాక్గ్రౌండ్. ఖచ్చితంగా దీంట్లో నుంచి మనకు ఒక బిట్టు వస్తుంది. నీట్గా నోట్స్ రాసుకోండి. जिड्डू कृष्णमूर्ति जी ने 2 प्रकार की పాఠశాలయే ప్రారంభ किया. ఆయన 2 పాఠశాలలు ప్రారంభించిండు. एक बेसेंट स्कूल राजघाट, यह कहाँ है? वाराणसी में है. నోట్ చేసుకోండి జాగ్రత్తగా. बेसेंट जो स्कूल राजघाट स्कूल कहाँ है అంటే वाराणसी. और दूसरी ऋषि वैल्यू स्कूल, वेरी वेरी इंपॉर्टेंट, यह कहाँ है? आंध्र प्रदेश में चित्तूर जिला में मदनपल्ली के पास है. చాలా इंपॉर्टेंट है बिट्स. जिड्डू कृष्णमूर्ति जी ने 2 पाठशालाएं स्थापना की. एक बेसेंट स्कूल राजघाट वाराणसी में है और दूसरा ऋषि वैल्यू पाठशाला, यह मदनपल्ली के पास है. यह मदनपल्ली चित्तूर जिला में है, यह आंध्र प्रदेश में है. और इन्होंने जो बताता है कि जो ज्ञान स्वयं से खोजना, జ్ఞానము మనంతటమే మనమే సాధించుకోవాలి అంటాడు जो जिड्डू कृष्णमूर्ति जी ने. और इन्होंने कहते हैं वेरी वेरी इंपॉर्टेंट, विश्व पूरा एक ही परिवार है. ప్రపంచమంతా ఒకే కుటుంబము,
विश्व पूरा एक ही परिवार जो बताने वाला आध्यात्मिकतावादी या दार्शनिकतावादी कौन है? जिड्डू कृष्णमूर्ति जी हैं। और इन्होंने बताया वेरी वेरी इंपॉर्टेंट, जो दुनिया में कोई गुरु नहीं है, कोई शिष्य नहीं है। ఈ మాట చెప్పిన ఏకైక दार्शनिकतावादी जिड्डू कृष्णमूर्ति जी ने इस मत के संबंधी ఈ ఒక్క విషయంలోనే నా గురు है నా శిష్యు है అన్న ఒక్క విషయంలోనే బాకీ के दार्शनिकतावादी विरोध किया है అని వ్యతిరేకించడం జరిగింది। और वेरी वेरी मोस्ट इंपॉर्टेंट, हमारा देश हमारा भगवान का नारा दिया किसने? जिड्डू कृष्णमूर्ति जी ने। वेरी 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 मोस्ट इंपॉर्टेंट नोट చేసుకోండి। हमारा देश हमारा भगवान नारा किसने दिया అంటే जिड्डू कृष्णमूर्ति जी ने। और वेरी वेरी मोस्ट इंपॉर्टेंट, ప్రకృతి విద్యకు ప్రముఖత दिया है। ప్రకృతిలోనే చదవాలి, చెట్ల మధ్యనే చదవాలి, చెట్ల కిందనే చదవాలి, ఇట్లాంటి అద్భుతమైన పాఠశాలలు రెండు చెప్పాను, వారణాసిలో మదనపల్లిలో। इनकी पाठ्यक्रम अलग से होती है, इनकी पाठ्यक्रम इनकी अध्यापन पद्धति अलग अलग रूप से होती है। इसलिए जो इन्होंने प्रकृति विद्या बाग गुर्तुपेट्टुकोंडी, प्रकृति विद्या और सत्य का अन्वेषण, ज्ञान का स्वयं अन्वेषण చెప్పిన వ్యక్తి ఎవరంటే श्री जिड्डू कृष्णमूर्ति जी ने मर्चिपोद्దండి। और इन्होंने बताया शिक्षा दो प्रकार से देना चाहिए, जो छात्रों को गुरु के साथ गुरु के बिना। నేను చెప్పాను కదా, రిషి వ్యాలీలో కానీ जो బేసెంట్ రాజ్ఘాట్లో కానీ ఈ రెండిట్లో వాళ్ళ యొక్క పాఠ్యక్రమం అలాగ ఉంటుంది, వాళ్ళ పద్ధతులు అలాగ ఉంటాయి। गुरु के साथ ఉంటుంది, गुरु के बिना के रूप में रहती हैं। और जिड्डू कृष्णमूर्ति जी शिक्षा को वेरी वेरी मोस्ट इंपॉर्टेंट टेक्स्ट बुक లో ఇచ్చిన మనకు సమగ్ర శిక్షా విజ్ఞాన్ कहते हैं। वेरी 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 इंपॉर्टेंट, ఖచ్చితంగా నోట్ చేసుకోండి, ఖచ్చితంగా एग्जाम లో వస్తుంది। जिड्डू कृष्णमूर्ति जी की शिक्षा को क्या कहते हैं అంటే समग्र शिक्षा विज्ञान कहते हैं। और छात्र भयभीत से ना रहना चाहिए। जो छात्र कैसा होना चाहिए? अपनी इच्छा के साथ और स्वतंत्र पूर्ण के साथ रहना चाहिए। और छात्रों के साथ हम प्रेम पूर्ण व्यवहार करना चाहिए। और इन्होंने बताया था प्रकृति मानव समाज में भाग लेना అని చెప్పాడు। प्रकृति, सत्य, स्वयं ज्ञान, हमारा देश हमारा भगवान, यह पूरे किसने बताया అంటే జిడ్డు కృష్ణమూర్తి జీనే। అగ్ర సమాచారము ఈ బీఈడి పుస్తకంలో నుంచే మనం తెలియజేస్తున్నాము, ఇంతకన్నా ఎక్కువ అడిగే ఛాన్సే లేదు। ఖచ్చితంగా यह 7 दार्शनिकतावादों में से एक वस्तुनिष्ठ प्रश्न जरूर आएगा। అందుకోసమే మనము ప్రామాణికమైన పుస్తకాలే చదవాలని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను। ఇది ఈ జిడ్డు కృష్ణమూర్తి జీ గారి యొక్క సమగ్ర సమాచారము। అందరికి కూడా ధన్యవాదాలు।